GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో కులగణన సర్వే పారదర్శకంగా నిర్వహించాలి. హైదరాబాద్లోని ప్రజాభవన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒరగబెట్టిందేం లేదు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్న ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ మండల స్థాయి నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో వైభవంగా ప్రారంభమైన మహాశివరాత్రి వేడుకలు. శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో మహారుద్రాభిషేకాన్ని ప్రారంభించిన హంపి పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి. చంద్రబాబుకు గురుదక్షిణగా గోదావరి జలాలను సమర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డ్ను సందర్శించి మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. జక్రాన్పల్లిలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఆర్మూర్లో జ్యోతి బాపులే మహిళా డిగ్రీ కళాశాలను ఆకస్మిక తనిఖీ. రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో ప్రభుత్వ పరంగా చేపట్టే సౌకర్యాలను ముందస్తు ఏర్పాట్లతో సమన్వయంగా చేపట్టాలి. కామారెడ్డి కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ఎస్పీతో కలిసి సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. మోర్తాడ్ మండలంలోని దోన్పాల్ గ్రామంలో వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. వైభవంగా రథోత్సవం, జాతర, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు ఖాయం. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన గ్రాడ్యుయేట్ టీచర్ల ఎమ్మెల్సీ సమావేశంలో ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అసెంబ్లీ పక్ష నేత మహేందర్ రెడ్డి. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు. ఇప్పటి వరకు 60 కోట్ల మంది భక్తుల పుణ్య స్నానాలు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిరుద్యోగ యువతను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ అరవింద్ ధర్మపురితో కలిసి కిషన్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి 400 రోజులు దాటినా ఏమీ చేయలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు. ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించినవని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న 3 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీదే విజయమని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి తదితరులు పాల్గొన్నారు. విద్యావంతులు, మేధావులు, పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు కీలక పాత్ర పోషిస్తారు. ఎన్నికల్లో వారందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని, ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి బీజేపీ స్థానాలలో విజయం చేకూర్చాలని మా పార్టీ తరఫున విస్తృతంగా ఓటర్లను కలిసేటువంటి కార్యక్రమం చేపట్టాం. మా పార్టీ మండల కమిటీ, జిల్లా కమిటీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా విస్తృతంగా ఓటర్లను కలిసి మద్దతు కూడగడతా ఉన్నాం. మాకు పూర్తి విశ్వాసం ఉంది. 3కు 3 సీట్లు భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది. రాష్ట్రంలో కులగణన సర్వేను పారదర్శకంగా నిర్వహించామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
బీసీ సంఘాలు అడగక ముందే రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం బీసీ గణన చేపట్టామన్నారు. బీసీ కులగణనపై శనివారం సీఎం ప్రజాభవన్లో మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ కులగణన చేపట్టడానికి సాహసం చేయలేదన్నారు. 160 కోట్ల రూపాయల నిధులు కేటాయించి 50 రోజుల పాటు రాష్ట్రంలో సర్వే చేపట్టామని వివరించారు. ఎన్యూమరేటర్లు సమగ్రంగా వివరాలు సేకరించి దగ్గరుండి ఆన్లైన్లో డేటా ఎంట్రీ చేయించారన్నారు. ఎన్యూమరేటర్లు సేకరించిన వివరాలు జాగ్రత్తగా భద్రపరిచినట్లు వెల్లడించారు. గతంలో కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే వివరాలు బయట పెట్టలేదని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆ వివరాలు వినియోగించుకున్నారని ఆరోపించారు. బీసీ కులగణన చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తనపై ఎంతో ఒత్తిడి ఉన్నా సర్వే నిర్వహించినట్లు తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు సర్వేను తప్పుపడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు సర్వే గొప్పతనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలన్నారు. లెక్కలు వివరాలు సేకరించి వాళ్ళతో సంతకం తీసుకొని ప్రభుత్వం ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చినాము. తప్పుడు లెక్క అని తప్పుడు మాటలు మాట్లాడకుండా ఎట్లా తప్పు లెక్క చెప్పు. ఏ బ్లాక్ లో ఏ ఇంట్లో ఏ కులాన్ని నేను తప్పు రాసుకొచ్చినా 100% పారదర్శకంగా పక్కా లెక్క చేసిన ఇవాళ. ఎందుకంటే ఈ దేశానికే తెలంగాణ రోల్ మోడల్ గా నిలబడబోతుంది. ఇవాళ ఇన్నేళ్ళైనా మండల్ కమిషన్ ని ఆయన ఎప్పుడో బీహార్ కు ముఖ్యమంత్రి ఉండే ఆనాడు 79లో మండల్ కమిషన్ ఇచ్చి ఈ రోజుకి ఆయన పేరు మండల్ కమిషన్ అంటే ఒక వ్యక్తి పేరు. ఎందుకు ఈ రోజు వరకు మీరు మనందరం ఎవ్వరు మాట్లాడినా మండల్ కమిషన్ మండల్ పేరు తీసుకుంటున్నాం అంటే చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప చారిత్రాత్మక సాహసోపేతమైన నిర్ణయము. ఈ రోజు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు మీరందరూ ఎన్నిక చేసి మీరందరూ అవకాశం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం అనేది ఆషామాషి విషయం కాదు. నా జీవితంలో ఈ లెక్క చేస్తే రేపు భారతదేశంలో ఎవరైనా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బలైన వర్గాల లెక్క పక్కా తెలిసిండు. అది నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ గారా లేకపోతే నేను ఇంకోరా చెప్పట్లేదు. ఎవరైనా ఈ దేశంలో ఒక నివేదిక గురించి చర్చించాలంటే తెలంగాణ రాష్ట్రం గురించి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాల్సిందే. ఇది చరిత్రలో నిలిచిపోయే చారిత్రాత్మకమైన సందర్భము. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు గురుదక్షిణగా కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను సీఎం రేవంత్ రెడ్డి సమర్పిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నాడు నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డ్ను ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. అక్కడ పసుపు రైతులతో మాట్లాడి వారి కష్టాలు, సమస్యలు, మార్కెట్లో ఉన్న ధరల వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ గతంలో ప్రజాభవన్లో ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో తర్వాత బనకచర్ల ప్రాజెక్టు చేపడతామని చంద్రబాబు ప్రకటించారని, చంద్రబాబుకు రేవంత్ రెడ్డి బ్రీఫ్ చేసిన తర్వాత ఆయన ప్రకటన చేశారని చెప్పారు. గోదావరి నది నుంచి 200 టీఎంసీలను కృష్ణా, పెన్నా బేసిన్లకు తరలించడానికి ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు చేపడుతుందని, మన దగ్గర నుంచి 200 టీఎంసీల నీటిని ఏపీ ఎత్తుకపోతుంటే మూర్ఖపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తూ నిలబడ్డారని మండిపడ్డారు. నిజంగా తెలంగాణ హితం కోరితే చంద్రబాబు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదని, ప్రభుత్వం కోర్టుల్లో ఎందుకు కేసులు వేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఆనాడు ఏపీ ప్రాజెక్టులు చేపడితే కాలువలు విస్మరిస్తే కేసీఆర్ వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖలు రాశారని, కోర్టుల్లో కేసులు వేసి స్టేలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని, అవసరమైతే కోర్టుకు వెళ్లి బనకచర్ల ప్రాజెక్టును ఆపాలని డిమాండ్ చేశారు. నోరుంది కదా అని సీఎం రేవంత్ రెడ్డి గంప గయ్యాలిలా ఒర్రుతున్నారని విరుచుకుపడ్డారు. కాగా పేరుకే గెజిట్ జారీ చేసి కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేసిందని, కానీ చట్టబద్ధత కల్పించలేదని ఎండగట్టారు. దాంతో పసుపు ధరలు పడిపోయే పరిస్థితి ఏర్పడిందని, బోర్డుకు చట్టబద్ధత ఉంటే బయట దేశాల నుంచి వచ్చే నాసిరకం పసుపు దిగుమతులు తగ్గుతాయని, దానివల్ల స్థానికంగా పసుపుకు మంచి రేటు వస్తుందని వివరించారు. మరోవైపు తనపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా సీఎం రేవంత్ రెడ్డి తీరు మారలేదని, తనపై మాట్లాడవద్దని సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినా రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తున్నారని తెలిపారు. సుప్రీంకోర్టు తిట్టినా మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావడం తెలంగాణ కర్మ అని అన్నారు. తాను ఆయనలా మాట్లాడి తన స్థాయిని తగ్గించుకోదలుచుకోలేదని స్పష్టం చేశారు. నోరుంది కదా అని ఎటు పడితే అటు మాట్లాడితే కుదరదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. ఇవాళ నిజామాబాద్ పసుపు యార్డులో మరి మార్కెట్లో మేమంతా కూడా ఇక్కడ ఉన్నాం. గత వారం రోజులుగా కూడా పత్రికలలో వచ్చేటటువంటి వార్తలు చూసి నిజంగా గుండె అవసిపోయినట్టు అయింది. ఎక్కడ కష్టపడి 9 నెలలు ఆరుగాలం కష్టపడి దారుణంగా రైతులకు ఇవాళ మరి మోసపోయే పరిస్థితి ఇక్కడ మార్కెట్లో కనబడతా ఉన్నది. వారి కష్టానికి ఏమాత్రం ఫలితం రాకుండా 8,000, 7,500, 8,600, మ్యాక్సిమం 11,000 ఈ టైపులో పసుపుకి ఈసారి ధర ఉండడం అన్నది నిజంగా కూడా బాధాకరం.
ఆ బాధను చూడలేకనే ఇవాళ ఒకసారి రైతుల్ని కలుద్దాము, మరి ఎక్కడ లోపం ఉన్నది, ఏం జరుగుతున్నది అని చెప్పి ఆలోచన చేద్దామని మార్కెట్ యార్డ్కి రావడం జరిగింది. నందిపేటలోని కేదారేశ్వర ఆశ్రమంలో మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో శ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి చేతుల మీదుగా మహా రుద్రాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభమయ్యాయి. నందిపేటలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో మహాశివరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి ఈ మహారుద్రాభిషేకం ఈ నెల 27 వరకు కొనసాగుతాయి. ముఖ్య అతిథిగా శ్రీ 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 జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామీజీ కరకమలములచే ఆశ్రమం వ్యవస్థాపకులు శ్రీ బాలయోగి మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలు ప్రత్యేక పూజలతో ప్రారంభమయ్యాయి. మహారుద్రాభిషేకం 1,16 రుద్రాక్షలతో మహా అర్చనాభిషేకాలు వేద మంత్రాలతో ఘనంగా పూజలు నిర్వహించారు. శివరాత్రి రోజున సాయంత్రం 6 గంటలకు 1,00,000 దీపార్చన కార్యక్రమం ఉంటుందని మహారాజ్ తెలిపారు. హంపి పీఠాధిపతి వచ్చి భక్తులకు ప్రవచనాలు చేసి ఆశీర్వదించారు. ఆలయ కమిటీ సభ్యులతో పాటు వచ్చిన భక్తులతో మహారుద్రాభిషేకంలో పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. పార్థిక లింగం అంటే మట్టితో తయారు చేసిన యొక్క లింగానికి 1,00,000 రుద్రాక్షణ అర్చన మహారుద్రం మరి 5 రోజుల కార్యక్రమం. ఇది పరిపూర్ణంగా మరి మన ప్రాంతంలో ఉన్న యొక్క ఋత్వికులందరి యొక్క చేత వారి యొక్క ఆలోచన ప్రకారం హంపి విరూపాక్షల యొక్క కరకమలతో ఇప్పుడే ప్రారంభం అంటే ముగింపు కూడా ఈ రోజుకు ఇదైంది. మరి ఇట్లా 5 రోజులు మహాశివరాత్రి దాకా కూడా రాత్రి 12 గంటల దాకా కూడా ఇది నిరంతరం కూడా నడుస్తుంది. కాబట్టి ఈ నెల 24న నిజామాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డిలతో కలిసి డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిలతో పాటు రాష్ట్ర వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. పట్టభద్రుల ఎలక్షన్ ఏదైతుందో దాంట్లో భాగంగా 24th రోజు మండే వస్తుంది. 24th రోజు 10:30 to 11 వరకు రేవంత్ రెడ్డి గారు బోరిగాంల భూమిరెడ్డి ఫంక్షన్ హాల్లో ఏదైతే గ్రాడ్యుయేషన్ చేసిన చదువుకున్న విద్యార్థులు ఉన్నారో చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో వారు కూడా ఎలక్షన్లో రేపటి నుంచి 11 గంటలకు నిజామాబాద్, 2 o'clock నిర్మల్, బహుశా 5 వరకు కరీంనగర్ పెట్టారు. దాంట్లో భాగంలో ఏదైతే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 24వ తేదీన జిల్లాకు వస్తున్నట్లు వారు వివరించారు. ప్రశాంత్ రెడ్డి మాట్లాడాడు. నేనేమంటున్నా, పసుపుకు పంటకు నిజానికి మేము వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ 16,000 ఉంది. మొన్నటి దాకా కూడా 14,000 ఉంది. నిజమే, మేము ఒప్పుకున్న మాట నిజమే, దాంట్లో కట్టుబడి ఉన్నాం. కానీ ఇది అనుకోకుండా డ్రాప్ అయింది. కానీ ఒక్కటి ఇక్కడ గుర్తుంచుకోవాలి, లాస్ట్ ఇయర్ బీజేపీ ఎంపీ ఏమన్నాడంటే నేను ఎక్స్పోర్ట్ స్పీడ్ చేయించడం ద్వారానే 16,000 వచ్చింది. మరి ఇప్పుడు ఎక్కడ అన్నాడో మేము బీజేపీ ఎంపీని అడుగుతాం. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేలా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహకరించాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సూచించారు. నిజామాబాద్ నగరంలోని గంగస్థాన్ బైపాస్ రోడ్లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సందడిగా మారింది. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పలువురు మండల స్థాయి నాయకులు ఎమ్మెల్యేను కలవగా వారిని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. వారికి ఓటర్ల జాబితాను అందించి ఇంటింటా ప్రచారం చేసి వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, డిచ్పల్లి కాంగ్రెస్ నాయకుడు కంచటి గంగాధర్, పొలసాని శ్రీనివాస్, నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కుంభమేళాలో 60 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. మహాకుంభమేళాలో ఇప్పటివరకు స్నానం ఆచరించిన భక్తుల సంఖ్య 60 కోట్లు దాటినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. మహాకుంభమేళా శక్తిని ప్రపంచం మొత్తం కీర్తిస్తుందని చెప్పారు. ఇది ఇష్టం లేని కొందరు అపఖ్యాతి పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. కాగా కుంభమేళాకు మరో 4 రోజులే గడువు ఉండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు. ఆఖరి రోజైన శివరాత్రిన భారీగా వస్తారని అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపు ఖాయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు.
ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల మరియు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మిర్చి కాంపౌండ్లోని అర్బన్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ టీచర్ ఓటర్ల సమావేశానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, అసెంబ్లీ సభాపక్ష నేత ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతే ఓట్లు అడగాలన్నారు. నిరుద్యోగులను మరియు ఉపాధ్యాయులను మోసం చేసి ఏం ముఖం పెట్టుకుని ఈ రోజు ఓట్లు అడగడానికి వస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. గ్యారంటీలు, డిక్లరేషన్లు, హామీల పేరుతో తెలంగాణ సమాజాన్ని మోసం చేసి ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్యారంటీలు, డిక్లరేషన్లు, హామీల పేరుతో తెలంగాణ సమాజాన్ని మోసం చేసి ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రాడ్యుయేటర్లు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పరిస్థితి ముఖ్యంగా ఏదైతే వీళ్ళు యూత్ డిక్లరేషన్ హైదరాబాద్లో చేసిందో కాంగ్రెస్ వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా అక్కడ డిక్లేర్ ఎక్కడ పోతే అక్కడ అమ్మవారి మీద ఒట్టు పెట్టుకొని చేసింది. యూత్ డిక్లేర్ 2 లక్షల జాబులు ఇస్తాం సంవత్సరానికి, 4,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తాము, విద్యా భరోసా 5 లక్షలు ఇస్తాము, లేడీస్ స్కూటీలు ఇస్తామని ఇవన్నీ కూడా అంటే 6 గ్యారెంటీలు, 5 డిక్లరేషన్లు, 420 హామీలలో కేవలం ఒకటి అంటే ఫ్రీ బస్ తప్ప ఇప్పటి వరకు ఏ హామీని కూడా పూర్తి చేయలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. 14 నెలల ముందు మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 30% ఓట్ బ్యాంక్ ఉండేది. జక్రన్పల్లిలో పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలతో కూడిన శాసనమండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలను పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం జక్రన్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న వసతులను తనిఖీ చేశారు. ర్యాంప్, టాయిలెట్స్, విద్యుత్ సరఫరా, నీటి వసతి ఇత్యాది సదుపాయాలను పరిశీలించారు. ఈ నెల 27న పోలింగ్ ప్రక్రియ కొనసాగనున్న దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంత వాతావరణంలో సాఫీగా పోలింగ్ జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు వేర్వేరుగా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా వాటి క్రమ సంఖ్య, ఇతర వివరాలు సక్రమంగా ఉన్నాయా లేవా అని పరిశీలించారు. పాఠశాలలోని కిచెన్, తరగతి గదులను తనిఖీ చేశారు. అంతకుముందు కలెక్టర్ ఆర్మూర్ మండలం మూనిపల్లిలోని మహాత్మా జ్యోతి బాపులే మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్లను పరిశీలించి సదుపాయాలను గమనించారు. బియ్యం నిల్వలు, కూరగాయల నాణ్యత, సరుకుల స్టాక్ను పరిశీలించారు. కాగా బియ్యం బస్తాలకు ట్యాగ్ లేకపోవడాన్ని గుర్తించిన కలెక్టర్ MLS పాయింట్ల ద్వారా కేటాయించబడే ప్రతి రైస్ బ్యాగ్కు తప్పనిసరిగా ట్యాగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లైస్ DMను ఫోన్ ద్వారా ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ విద్యాలయాలకు నాణ్యమైన సన్న బియ్యం సరఫరా చేసేలా పర్యవేక్షణ జరపాలన్నారు. న్యూ డైట్ మెనూ పట్టికను పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం అల్పాహారం, భోజనం అందిస్తున్నారా అని ఆరా తీశారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని, తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను మాజీ మంత్రి బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఐడీసీఎంఎస్ చైర్మన్ బాధవత్ తారాచంద్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ అధ్యక్షులు కేతావత్ యాదగిరి నాయక్, నిజామాబాద్ జిల్లా ఏఐబీఎస్ఎస్ అధ్యక్షులు బూక్యా చంద్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ వ్యతిరేక విధానాలపై ఏఐపీఎస్యు సమరశీల పోరాటాలు చేస్తుందని జాతీయ కార్యదర్శి షఫీవుల్లా పేర్కొన్నారు. అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం రాష్ట్ర మహాసభలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆల్ ఇండియా కార్యదర్శి షఫీవుల్లా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యను కాషాయీకరణ చేసేందుకే నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొస్తుందన్నారు. ప్రభుత్వ విద్యారంగం బలోపేతం అవ్వాలంటే ప్రభుత్వం విద్యారంగానికి కేటాయించాల్సినటువంటి బడ్జెట్ పెంచాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విద్యార్థులకు సరైన సమయంలో స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు డ్రాప్ అవుట్ పెరుగుతున్నాయన్నారు. ఈ మహాసభల్లో గత కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తు కార్యక్రమాలను రూపొందించుకోవడం జరుగుతుంది. శాస్త్రీయ విద్యా విధానాన్ని అభివృద్ధి చేసేందుకు విద్యార్థి సంఘం నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వం తన సిద్ధాంతాన్ని బలవంతంగా రుద్దుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బోడానిల్, బండే కుమార్, ఆర్ఎస్పీ పార్టీ రాష్ట్ర నాయకులు యార్లగడ్డ సాయిబాబా, శివాజీ ప్రభాకర్, మహిళా రాష్ట్ర కన్వీనర్ విజయలక్ష్మి, ఏఐపీఎస్యు రాష్ట్ర నాయకులు సాయి కుమార్, గోపాల్ సింగ్, రాజు, ఆనంద్ పరమేశ్వర్ తదితరులున్నారు.
వాళ్ళు అమ్మనాన్నలు ఏ స్థాయిలో అయితే ఆశిస్తారో ఆ స్థాయిలో మీరు అమ్మనాన్నలకు కూడా గుర్తింపు గౌరవం ఇచ్చి ముందు స్థాయిలో తీసుకపోయి అమ్మనాన్నను కూడా మా ఊళ్ళో డాక్టర్ అయ్యాడు, మా ఊళ్ళో ఇంజనీర్ అయ్యాడు, మా ఊళ్ళో ఒక ఎంఆర్ఓ అయ్యాడు, మా ఊళ్ళో జేసీ అయ్యాడు, ఒక ఆర్టీఓ అయ్యాడు, ఒక కలెక్టర్ అయ్యాడు, ఒక డాక్టర్ అయ్యాడు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు కేటాయించిన సిబ్బంది సకాలంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు చేరుకొని ఎన్నికల మెటీరియల్స్ను తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలోని ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, పోలీస్ సిబ్బంది, జోనల్ అధికారులకు 2వ దశ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ సిబ్బంది సకాలంలో ఎన్నికల సామాగ్రి తీసుకునేందుకు డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరుకోవాలని, ఎన్నికల సామాగ్రి సేకరించి పరిశీలించుకోవాలని తెలిపారు. ఎన్నికల విధులకు హాజరు కాని సిబ్బందిపై ఎన్నికల నియమావళి మేరకు సంబంధిత సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల విధులు నిర్వర్తించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ శిక్షణపై మాస్టర్ శిక్షకులు శిక్షణ అందించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, అదనపు కలెక్టర్ విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, ముఖ్య ప్రణాళికాధికారి రాజారాం తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. Celebrating 30 years of excellence in education, Presidency Group of Schools is now bringing its legacy to a brand new international campus. Aravali campus is spread across 2 acres. The campus is built based on international standards. Smart screens in classrooms for interactive learning. Indoor sports courts like badminton courts, outdoor cricket nets, and basketball courts with sports coaches. Studios for dance and music, a modern library, arts room, and yoga arena. Opening in June 2025, Aravali is just 5 minutes away from Pulang Crossroads. For more information, please call us or visit our Vinayak Nagar Presidency School campus. Back to news. చిన్నతనం నుంచే విద్యార్థులు వ్యవసాయం, కూరగాయల సాగుపై అవగాహన పెంచుకోవాలని ఆదర్శ రైతు కరుటూరి పాపారావు పేర్కొన్నారు. ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామానికి చెందిన ఆదర్శ రైతు కరుటూరి పాపారావు వ్యవసాయ క్షేత్రాన్ని శనివారం నిజామాబాద్ పట్టణంలోని నలంద విద్యాలయం పాఠశాల విద్యార్థులు క్షేత్రస్థాయి సందర్శన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం ఎలా చేస్తారు, తక్కువ పెట్టుబడి, సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం పట్ల పాపారావు అవగాహన కల్పించారు. ముఖ్యంగా తక్కువ స్థలంలో 25 రకాల కూరగాయలు, ఆకుకూరలు, తీగజాతి కూరగాయల సాగుపై మెలకువలు నేర్పించారు. సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండిస్తే శరీరానికి అవి ఎంతటి పోషకాలు ఇస్తాయో వివరించారు. చిన్నతనం నుండే విద్యార్థులు వ్యవసాయం, కూరగాయల సాగుపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నలంద పాఠశాల యాజమాన్యం ఆదర్శ రైతు పాపారావును ఘనంగా సన్మానించారు. కెమికల్ వస్తాయి, ఆ కెమికల్ మన తినడం వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది పర్యావరణం కూడా ఎఫెక్ట్ అని చెప్పి ఉద్దేశంతో మేము 2010 నుంచే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి మా గురుగారు కూడా ఉన్నారు, మీకు ఎలా సారు ఉపాధ్యాయులు ఉన్నారు, మాకు కూడా మా సుభాష్ పాలేకర్ గారు మా గురుగారు, వారి ఆధ్వర్యంలో మేము భాషల్లో శిక్షణ శిబిరం జరిగింది. సార్ ఎలా తీసుకొచ్చారో పిల్లలు మిమ్మల్ని ఇది ఒక రోజుకి మేము 10 రోజులు వెళ్ళాం క్లాసుకి. మా గురుగారి దగ్గర కూడా మేము నేర్చుకున్నాం. అంటే మీరు కూడా నేర్చుకోవాలి, మేము నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు ఎవ్రీ పర్సన్ ఇస్ లెసన్, ఎవ్రీ పర్సన్ లెర్న్ చేసుకోవాలి. కాబట్టి మేము కూడా తెలుసుకున్న విషయాలు, మంచి విషయాలు తెలుసుకుని ముందుకు వచ్చి ఈ వ్యవసాయ క్షేత్రంలో ఈ రకంగా ముందుకు వచ్చి జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ వచ్చేప్పటికి మనకి మనం నేచర్ ఫార్మింగ్ అంటే మీరు వస్తూ ఉన్నారు నిజామాబాద్, మీరంతా ఆంధ్రప్రదేశ్ చూసినంతా కూడా. పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని వరంగల్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని జువ్వాడి భవన్లో వరంగల్ ఎమ్మెల్యే పట్టభద్రుల ఇన్ఛార్జ్ నాయని రాజేందర్ రెడ్డి, కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావులు ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. పట్టభద్రులకు అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, నిరుద్యోగులకు త్వరలోనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. గత 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పట్టభద్రులను గానీ నిరుద్యోగులను గానీ పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగాధర్ గౌడ్, పెరుమండ్ల సత్యనారాయణ, మైపాల్ రెడ్డి, అన్నం అనిల్, శీలం వేణు, ఎంబెరి నాగభూషణం, నసీం నయీం, సోగ్రాబీ, మచ్చ కవిత, రిజ్వాన్, కటకం చంద్రశేఖర్, వాసం అజయ్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం ఎంత ఉన్నది, ఉద్యోగాల రీత్యా
ఉద్యోగాలు ఇవ్వటమే కానివ్వండి, రిటైర్మెంట్ సిస్టమ్లే కానివ్వండి, గతంలో ఉదాహరణకు పోలీస్ డిపార్ట్మెంట్లే కానీ వివిధ డిపార్ట్మెంట్లలో ప్రమోషన్ అంటే తెలియనటువంటి సందర్భాలు చూసాం మనం. ఇవాళ ప్రమోషన్లు, ఉద్యోగాలు ప్రతి ఒక్కరు గతంలో 15వ తారీఖు వరకు కూడా పెన్షనర్స్ కానివ్వండి వీళ్ళకి ఎవరికి కూడా జీతాలు పడిన సందర్భాలు చూసినాం. ఇవాళ 1వ తారీఖు రాగానే జీతాలు కానివ్వండి ఏవి కానీ సంవత్సర కాలంలోనే ఇంత లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఇన్ని అవస్థలు పడుకుంటూ సంవత్సరానికి 6,000 ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటూ వచ్చేటువంటి దాంట్లో ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేతికి ఒప్పజెప్పినప్పుడు నెలకు 6,500 కోట్ల అప్పు కట్టుకుంటూ వచ్చిన తరుణంలో కూడా ఎన్నో కష్టాలు ఉన్నా కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలంటే నరేందర్ రెడ్డికి ఓటేయాలని దర్పల్లి కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కొరకు దర్పల్లి సొసైటీ భవనంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసి ఓటర్లకు గ్రాడ్యుయేట్ల దగ్గరికి వెళ్లి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే సంవత్సరం నుండి ఉద్యోగస్తులకు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు ఇవ్వడం జరుగుతుందని, గత ప్రభుత్వంలో 1వ తారీఖు దాటి 25 వరకు కూడా జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం ఉండేదని, అందుకనే ఉద్యోగస్తులు గ్రాడ్యుయేట్లందరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరుతున్నామన్నారు. అంతేకాకుండా అనేక అభివృద్ధి పనులు చేపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్లి అక్కడ కంపెనీల నుంచి నిధులు తీసుకొచ్చి కంపెనీలు స్థాపిస్తే అందులో స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజ్, దర్పల్లి సొసైటీ చైర్మన్ చెలిమెల చిన్నారెడ్డి, హొన్నాజిపేట సొసైటీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, నాయకులు పుప్పాల సుభాష్, చెలిమెల శ్రీనివాస్, చెలిమెల నర్సయ్య, సుభాష్ రెడ్డి, అబ్దుల్ హమీద్, గంగారెడ్డి, జాన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, నల్ల సుదర్శన్, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. విద్యావంతులైన పట్టభద్రులు ఓటేసే సమయం మరి జనరల్ ఎలక్షన్కు దీనికి భిన్నమైన వాతావరణం ఉంటుంది. ఎందుకంటే ఇదంతా చదువుకున్న వాళ్ళు విద్యావంతులే ఉంటారు కాబట్టి ఈ ఎన్నికకు సన్నాహక సమావేశం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ సన్నాహక సమావేశంలో మేము విద్యావంతులకు కానీ అలాగే ఉద్యోగులకు కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, గత ప్రభుత్వం ఉన్నప్పుడు 1వ తారీఖున ప్రతి నెల 1వ తారీఖున రావాల్సిన జీతాలు 25వ తారీఖు 28వ తారీఖు వచ్చేది. అదే మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి నెల 1వ తారీఖున మనం ప్రతి ఉద్యోగస్తులకు వేతనాలు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత 14 నెలల్లో ఏం ఒరగబెట్టింది లేదని చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బోధన్ పట్టణంలో బీజేపీ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎన్నికల ప్రచార సభ జరిగింది. పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ నాయకులు చింతల రామచంద్రారెడ్డి, ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 3 శాసన మండలి సంబంధించిన ఎన్నికలు సుమారు 500 మండలాల్లో జరుగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి పట్టభద్రులు ఉపాధ్యాయుల సమస్యలు కేవలం బీజేపీతోనే పరిష్కారం అవుతాయని కేంద్ర మంత్రి తెలిపారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం బీజేపీ క్యాడర్ కృషి చేయాలని, మొదటి ప్రాధాన్యత ఓటు బీజేపీ అభ్యర్థులకు పడే విధంగా పనిచేయాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. అందులో ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఉన్నారా లేదా అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఉపాధ్యాయుల సమస్యలను శాసన మండలిలో మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. అనేక రకాల సమస్యలు ఉన్నాయి రోజు ఉపాధ్యాయులు. అది వాళ్ళ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ విషయంలో మరి జీవో 317 కావచ్చు, లేకపోతే పిఆర్సీ కావచ్చు, లేకపోతే ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి డిఎల్ కావచ్చు, అనేక విషయాల్లో వాళ్ళ గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. శాసన మండలిలో మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ వర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ గా డాక్టర్ ప్రవీణ్ కుమార్ మామిడాల నియామకమయ్యారు. తెలంగాణ యూనివర్సిటీ తెలంగాణ వర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ గా డాక్టర్ ప్రవీణ్ మామిడాలను నియమిస్తూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు ఉత్తర్వులు అందించారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయ బయోటెక్నాలజీ విభాగంలో అసోసియేట్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ప్రవీణ్ గతంలో బయోటెక్నాలజీ విభాగాధిపతిగా, పాఠ్య ప్రణాళిక సంఘం చైర్మన్ గా, పరీక్షల నియంత్రణ అధికారిగా, ఫారిన్ రిలేషన్స్, ఐక్యూఏసీ, యూజీసీ విభాగాలకు డైరెక్టర్ విధులు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ విభాగంలో జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వహించి ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. ఉన్నత విద్యా
అనంతరం పరిశోధనల కొరకు చైనా, సౌత్ ఆఫ్రికా, అమెరికా దేశాలను సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నియామకపు ఉత్తర్వులు అందించిన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యాదగిరిరావుకు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరికి కృతజ్ఞతలు తెలిపారు. కామన్ మెన్తో బిజినెస్ మ్యాన్లు పోటీలో ఉన్నారని, సంఘ సంస్కర్తగా సమాజ సేవను గుర్తించండి, స్వతంత్ర అభ్యర్థిగా పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీలో ఉన్న తనను గెలిపించాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్రావు కోరారు. స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్రావు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా ట్రస్మా సంఘంలో తన వంతు విధులు నిర్వహించి ప్రైవేట్ పాఠశాలలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అన్ని రకాల సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్న ప్రైవేట్ విద్యారంగంలో ఉపాధ్యాయులకు అపత్కార భృతి, 3 నెలలు రాష్ట్రం మొత్తంలో 2.5 లక్షల ఉపాధ్యాయులకు 2,000 రూపాయలు, 25 కిలోల బియ్యాన్ని అందజేయడం జరిగిందన్నారు. మానవ విలువలను పెంపొందించడానికి స్థాపించిన ప్రజ్ఞా సంస్థకు రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశానని, ప్రజ్ఞా వికాస్ ఇతర సంస్థలతో కలిపి పట్టభద్రుల వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులను, ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరిగిందని వివరించారు. సేవా కార్యక్రమంలో భాగంగా 2,000 మంది విద్యార్థులకు జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీల్లో ఉచితంగా అడ్మిషన్లు ఇప్పించానన్నారు. కలమడుగు పాఠశాలను దత్తత తీసుకుని గత 10 సంవత్సరాలుగా ప్రతి విద్యార్థినికి ఉచితంగా రాత పుస్తకాలు అందించానని, అదేవిధంగా పాఠశాలకు తాగునీటి సదుపాయం కోసం RO ప్లాంట్లను ఇప్పించానన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర కోశాధికారి జయసింహగౌడ్, జిల్లా అధ్యక్షుడు నిత్యానందం, ప్రధాన కార్యదర్శి అరుణ్, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ నరసింహారావు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ జనార్దన్, నారాగౌడ్, పాఠశాల శ్రీనివాస్, నాగేష్, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల స్వతంత్ర అభ్యర్థిని, ట్రస్మా బలపరిచిన అభ్యర్థిని. ముఖ్యంగా ఈరోజు ఈ ఎన్నికల పోరులో ఈ నెల 27వ తేదీ 8 గంటల నుంచి, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సెలవులు వచ్చింది కాబట్టి మీ బాధ్యతగా మీ ఓటు మీ ఆయుధం, మీ ఓటు మీ భవిష్యత్తు పురస్కరించుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీరు ఎన్ని పనులున్నా ఓటును వినియోగించుకుంటే సరి అయిన పట్టభద్రుల్ని కలిసి అందరు కలిసి ఒక సరి అయిన అభ్యర్థిని ఎన్నుకునే విధంగా ప్రయత్నం చేయవచ్చు. జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ ఆశయ సాధన మేరకు నిజామాబాద్లో ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేశామని PSSM సభ్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సుభాష్ నగర్ SFS స్కూల్ దగ్గర శ్రీ మామిడి బాజన పిరమిడ్ ధ్యాన మందిరాన్ని PSSM నిజామాబాద్ జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అఖండ ధ్యానం జరుగుతుందని, ప్రతి పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ప్రత్యేకమైన ధ్యాన తరగతులు జరుగుతాయని, ఈ కార్యక్రమాలకు మాస్టర్లు విచ్చేసి అద్భుతమైన ధ్యాన జ్ఞాన సందేశాలను అందిస్తున్నారని, ఇట్టి ధ్యాన మందిరాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని PSSM నిజామాబాద్ జిల్లా అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి తెలిపారు. సామూహిక ధ్యానం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఈ ధ్యాన మందిరానికి విచ్చేసి అద్భుతంగా ధ్యానం చేస్తున్నారని సాయి కృష్ణారెడ్డి తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మాస్టర్లకు వసతి సౌకర్యాలు ఉన్నాయని, సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఇక్కడ వసతి సదుపాయాలను ఉపయోగించుకోవాలని సాయి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అఖండ ప్రత్యేక ధ్యానం చేయడం జరిగింది. ఈ ధ్యాన కార్యక్రమంలో PSSM నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు మామిడి లక్ష్మారెడ్డి, ప్రధాన సలహాదారులు బొడ్డు దయానంద్, గౌరవ జిల్లా కమిటీ సభ్యులు మల్లారం సాయినాథ్, పిరమిడ్ మాస్టర్లు అరుణ్ బాబు, పోలీస్ రంగారెడ్డి అంజయ్య, సబ్బని సుదర్శన్, ఎల్లయ్య, మహిపాల్, జనార్దన్, బంటు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ PSSM నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు మామిడి లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మామిడి బాజన్న పేరు పైన, వారి తండ్రి గారి పేరు పైన సుభాష్ నగర్ SFS స్కూల్ దగ్గర బాజన్న పిరమిడ్ ధ్యాన మందిరాన్ని, అదేవిధంగా PSSM నిజామాబాద్ జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యంగా జీవించాలని, ఎవరు కూడా ఎలాంటి రుగ్మతలకు బాధపడకుండా ఈ ఆధునిక యుగంలో ధ్యానమే శరణ్యమని, ఈ ధ్యాన విశిష్టతను, శాకార విశిష్టతను, పిరమిడ్ విశిష్టతను సమస్త జిల్లా ప్రజలకు తెలియపరచాలన్న ఉద్దేశంతో ఈ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో ప్రభుత్వ పరంగా చేపట్టే సౌకర్యాలను ముందస్తు ఏర్పాట్లతో సమన్వయం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ఎస్పీతో కలిసి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రంజాన్ మాసం ఉపవాస దీక్షలు మార్చి 2 నుండి ప్రారంభం సందర్భంగా త్రాగునీరు, శానిటేషన్, నిరంతర విద్యుత్ సరఫరా, వీధి లైట్లు తదితర ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని, త్రాగునీటి సమస్య తలెత్తకుండా నీటిని సరఫరా చేయాలని మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బోర్లు, పైప్లైన్ మరమ్మతులు ఉంటే ముందస్తుగా చేపట్టాలని తెలిపారు. ప్రతి సంవత్సరం చేసే
చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అదనపు నీటి సరఫరాకు చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులకు తెలిపారు. నమాజ్ సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ ఎస్సీకి సూచించారు. రంజాన్ పండగ నేపథ్యంలో అదనంగా అవసరాల మేరకు పాల సరఫరా అయ్యే విధంగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. వంట గ్యాస్ అందుబాటులో ఉంచాలని, ప్రభుత్వ ఆదేశాల మేరకు చక్కెర అదనపు కోటా సరఫరా చేయాలని పౌర సరఫరాల అధికారులకు తెలిపారు. ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ జిల్లాలోని మసీదుల వద్ద శాంతి భద్రతలను పోలీసు యంత్రాంగం పర్యవేక్షిస్తుందని తెలిపారు. పండగ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, అదనపు కలెక్టర్లు వి విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ ప్రభాకర్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి దేవేందర్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. బాల్కొండ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు టీశాట్ ద్వారా 10వ తరగతి పరీక్షల సంసిద్ధతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీశాట్ ద్వారా విద్యార్థులు వీక్షించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని, అలాగే మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి జరిపారు. ఈ సందర్భంగా టీశాట్ ఛానల్ ద్వారా విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా విద్యార్థులకు ప్రత్యేక సందేశం ఇచ్చారు. అనంతరం విద్యార్థులతో ఆర్జేడీ మాట్లాడారు. 100% ఉత్తీర్ణత సాధించాలన్నారు. విషయ నిపుణులు ఆయా విషయాల్లో సబ్జెక్టుల్లో మార్కులు ఎలా సాధించాలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. 10 సిలబస్ పూర్తయినందున ఇకపై సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ 100% ఉత్తీర్ణత సాధించాలని ఆర్జేడీ సత్యనారాయణ రెడ్డి ఆకాంక్షించారు. ప్రిపరేటర్ పరీక్షల్లో ఎలాంటి మానసిక ఒత్తిడికి గురి కాకుండా ధైర్యంగా, ఆనందంగా రాయాలని కోరారు. సెక్రటరీ సూచనలను ప్రతి ఒక్క విద్యార్థి పాటించాలని, ఇది వారిని విజయపథంలో నడిపిస్తుందని పేర్కొన్నారు. క్రమశిక్షణతో చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, సంబంధిత సబ్జెక్ట్ టీచర్స్, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ఎం ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 36 పేజీలతో అతిపెద్ద శుభలేఖ పెళ్లి పుస్తకం ముద్రించి కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన ఓ కుటుంబం బంధుమిత్రులను ఆహ్వానించి ఆకర్షించింది. పెళ్లిళ్లు, పేరంటాలకు సామాజిక మాధ్యమాలను ఉపయోగించి ఆహ్వానాలు పలికే రోజులివి. ఇలాంటి పరిస్థితుల్లో కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన ఓ కుటుంబం హిందూ వివాహం విశిష్టత, వివాహం సందర్భంగా జరిగే ఘట్టాలు వివరిస్తూ 36 పేజీలతో పెళ్లి పుస్తకం ముద్రించి బంధుమిత్రులకు ఇచ్చి ఆహ్వానించడం అందరినీ ఆకర్షిస్తోంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సుద్దాల శ్రీనివాస్, శ్రీదేవి దంపతులకు 2 కూతుళ్లు, 1 కుమారుడు. మొదటి కూతురు రవళిక సీఏ పూర్తి చేసింది. ఇటీవల కామారెడ్డి పట్టణానికి చెందిన నాగేంద్రబాబుతో పెళ్లి సంబంధం కుదిరింది. ఈ నెల 23న వివాహం ముహూర్తం ఖరారు చేసుకున్నారు. పెళ్లికి బంధుమిత్రులను ఆహ్వానించేందుకు శుభలేఖ తయారు చేయాలని సంకల్పించి రొటీన్కు భిన్నంగా అందరినీ ఆకర్షించేలా, తమ ప్రత్యేకతను చాటుకునేలా అతిపెద్ద శుభలేఖ పెళ్లి పుస్తకం ముద్రించారు. హిందూ వివాహం యొక్క ప్రత్యేకతను చాటి చెప్పేలా ఒక్కొక్క పేజీలో పెళ్లి తంతులో జరిగే వివరాలను పొందుపరిచి 36 పేజీలతో వివాహ ఆహ్వాన పత్రికను రూపొందించారు. ఆహ్వాన పత్రిక పెళ్లి పుస్తకంలో వివాహానికి సంబంధించిన కళ్యాణ సంస్కృతి, పెళ్లి చూపులు, పాణిగ్రహణ, శుభముహూర్త పత్రిక, పెళ్లి కుమార్తెను చేయుట, పెళ్లి కుమారుని చేయుట, వరపూజ, వధువును గంపలో తెచ్చుట, తెరసాల, కన్యాఫలం, మాంగళ్య పూజ, జీలకర్ర బెల్లం, తలంబ్రాలు, బ్రహ్మముడి, సప్తపది, ఉంగరాలు తీయించుట, అప్పగింతల పాటతో పాటు పెళ్లిలో జరిగే 36 రకాల తంతుల గురించి వివరిస్తూ పెళ్లి పుస్తకం తయారు చేశారు. పుస్తక రూపంలో ముద్రించిన వివాహ ఆహ్వాన శుభలేఖ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సుద్దాల శ్రీనివాస్, శ్రీదేవి దంపతులు పెళ్లి కూతురు రవళిక బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లి బొట్టు పెట్టి పెళ్లి పుస్తకం ఇచ్చి ఆహ్వానం పలకడం, ప్రత్యేకంగా రూపొందించిన శుభలేఖ అందరినీ ఆకట్టుకుంటోంది. పెళ్లి పుస్తకాన్ని ఆసక్తిగా చూస్తూ పెళ్లిలో ఇన్ని జరుగుతాయా అని చర్చించుకుంటున్నారు. శుభకార్యాల సందర్భంగా ఆహ్వాన పత్రికలు ముద్రించి బంధుమిత్రులకు పంచడం సహజమే. కానీ ఆ పత్రికలు శుభకార్యం కాకముందే పెంట కుప్పల పాలవుతున్నాయి. మనం ఇచ్చే శుభలేఖ అలా కాకుండా ఉండేందుకు జీవితాంతం గుర్తుంచుకునేలా, ఇంట్లో దాచిపెట్టుకునేలా, వివాహ సంస్కృతి అందరికీ తెలిసేలా ఉండాలని భావించి పెళ్లి యొక్క విశిష్టతను, పెళ్లిలో జరిగే కార్యక్రమాలన్నీ నేటి సమాజానికి తెలిసే విధంగా 36 పేజీలతో పెళ్లి పుస్తకం శుభలేఖ తయారు చేసి బంధుమిత్రులకు అందజేయడం జరిగిందని సుద్దాల శ్రీనివాస్, శ్రీదేవి దంపతులు పెళ్లి కూతురు రవళిక తెలిపారు. పురాతన కాలంలో పెళ్లి 5 రోజులు జరిగేది. రాను రాను ఒకరోజు, ప్రస్తుతం 1 గంటలో పెళ్లి అయిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పురాతన పెళ్లి వైభవాన్ని చాటి చెప్పి ఆధునిక సమాజంలో సనాతన ధర్మాన్ని కాపాడేలా ఈ పెళ్లి పత్రికను రూపొందించామని శ్రీనివాస్ తెలిపారు. మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి హోమం, రథోత్సవం, జాతర వైభవంగా నిర్వహించారు. మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ 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 భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి రథ హోమం, రథోత్సవం, జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కోలా రాజాముత్యం, ఉపాధ్యక్షులు వాల్గుట్ రమేష్, క్యాషియర్ దేవన్న, సాయన్న, మల్లేష్ పెద్ద మనుషులు మాట్లాడుతూ దోన్పాల్ గ్రామంలో శ్రీ భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జాతర, రథ హోమం, రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించామన్నారు. గురుమంచి
సర్పంచ్ చంద్రశేఖర్ శర్మ స్వామివారికి పూజలు చేశారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి రథోత్సవానికి మంగళహారతులతో అడుగడుగునా నీరాజనాలు పలికారు. చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, తాజా మాజీ సర్పంచ్ పరసదేవన్న, వేద పండితుడు రాజా గౌతమ్ శర్మ, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు మా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే నిన్నటి రోజు కళ్యాణోత్సవము, ఈరోజు రథోత్సవము విజయవంతంగా జరిపించినందుకు. లోకేశ్వరం మండల కేంద్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో ముదోల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నారాయణరావు పటేల్ ఆదేశానుసారం మండల పట్టభద్రులను కలిశారు. లోకేశ్వరం మండలంలో 784 ఓట్ల పట్టభద్రులున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి గ్రామం నుండి గ్రాడ్యుయేట్ అందరినీ తీసుకుని వచ్చి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపించి పట్టభద్రులు అయినటువంటి వారందరికీ మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 50,000కు పైగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈసారి కూడా డిఎస్సీ అనుకోండి మరియు తదితర ఉద్యోగాలను గ్రాడ్యుయేట్లను ఎన్నికల్లో ఏదైతే హామీ ఇస్తున్నామో నరేందర్ రెడ్డిని ఖచ్చితంగా గెలిపించాడని, గ్రాడ్యుయేట్ల సమస్యలు వారికి తెలుసని, వారు ఏదైతే 3 లక్షల బీమా హామీ ఇచ్చారో ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న గ్రాడ్యుయేట్లకు 3 లక్షల బీమా వర్తింపచేస్తారన్నారు. కావున దానికి కూడా ఉపయోగించుకొని నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గడ్డం సుదర్శన్ రెడ్డి, ముతోల్ నియోజకవర్గ సేవాదళ అధ్యక్షులు సోమ సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. బాన్స్వాడ మండలంలోని చిన్నరాంపూర్ గ్రామంలో 2 నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం చిన్నరాంపూర్ గ్రామంలో 2 నాటు తుపాకులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈసబిన్ సయ్యద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పూర్వీకులు ఉంచిన తుపాకులని, వాటితో అడవి జంతువులు వేటకు పడేవాడని, తన పూర్వీకులు ఉంచిన తుపాకులని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా తుపాకులు ఉంచడంపై నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. డిచ్పల్లి జాతీయ రహదారి 44పై యాసిడ్ ట్యాంకర్ బోల్తా పడింది. డ్రైవర్కి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ట్రాఫిక్ను డైవర్ట్ చేస్తున్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారి 44పై హైదరాబాద్ వైపు నుంచి నాగపూర్ వైపు హైడ్రోక్లోరైడ్ యాసిడ్ తీసుకువెళ్తున్న ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడిన సంఘటనలో డ్రైవర్కి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే సంఘటనా స్థలానికి డిచ్పల్లి పోలీసు సిబ్బంది చేరుకుని ట్రాఫిక్ ని మళ్లించి సహాయక చర్యలు చేపట్టారు. డిచ్పల్లి ఎస్ఐ షరీఫ్ మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్తున్న హైడ్రోక్లోరైడ్ యాసిడ్ ట్యాంకర్ అదుపు తప్పి డ్రైవర్ నిర్లక్ష్యంతో బోల్తా కొట్టిన సంఘటనలో డ్రైవర్కి స్వల్ప గాయాలయ్యాయని, డ్రైవర్కి హాస్పిటల్కి తరలించామని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ ను డైవర్ట్ చేశామని, ప్రజలు కూడా సహకరించాలని కోరారు. త్వరలో ట్యాంకర్ను క్రేన్ల సహాయంతో లేపి రోడ్డు క్లియర్ చేస్తామన్నారు. ట్యాంకర్లో హైడ్రోక్లోరైడ్ యాసిడ్ ఉండడంతో ట్యాంక్లో నుంచి యాసిడ్ బయటపడుతున్నందున ఈ చోటికి ఎవరూ రావద్దని కోరారు. సంఘటనా స్థలానికి స్థానిక తహసీల్దార్ ప్రభాకర్ మరియు ఆర్ఐ సంతోష్ చేరుకుని పరిశీలించారు. పోలీసు అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మరికొన్ని మండలాల వార్తలు. కొత్తంగల్ మండలంలోని హంగర్గాలో హనుమాన్ దీక్ష స్వాములకు భిక్ష సమయంలో వినియోగించుకోవడానికి సామాజిక సేవాకర్త ఎంఏ హకీం 30,000 రూపాయల విలువ గల వంట పాత్రలను శనివారం హనుమాన్ మాలధార స్వాములకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని పేర్కొన్నారు. భక్తితో 51 రోజులు దీక్ష నిర్వహించిన స్వాములకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో చిట్టపు శంకర్ గురుస్వామి, వీరేశం రాజు, రాములు, నరసింహులు, అనిల్ స్వాములు తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండలంలోని ఎత్తొండ గ్రామంలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో శివాజీ జన్మదిన వేడుకల్లో భాగంగా శుక్రవారం ఇండియన్ రెడ్ క్రాస్ నిజామాబాద్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 24 యూనిట్ల స్వచ్ఛందంగా యువకులు పాల్గొని రక్తదానం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో కులగణన సర్వే పారదర్శకంగా నిర్వహించాలి. హైదరాబాద్లోని ప్రజాభవన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒరగబెట్టిందేం లేదు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్న ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ మండల స్థాయి నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో వైభవంగా ప్రారంభమైన మహాశివరాత్రి వేడుకలు.
శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో మహారుద్రాభిషేకాన్ని ప్రారంభించిన హంపి పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి. చంద్రబాబుకు గురుదక్షిణగా గోదావరి జలాలను సమర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డ్ను సందర్శించి మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. జక్రాన్పల్లిలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఆర్మూర్లో జ్యోతి బాపులే మహిళా డిగ్రీ కళాశాలను ఆకస్మిక తనిఖీ. రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో ప్రభుత్వ పరంగా చేపట్టే సౌకర్యాలను ముందస్తు ఏర్పాట్లతో సమన్వయంగా చేపట్టాలి. కామారెడ్డి కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ఎస్పీతో కలిసి సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. మోర్తాడ్ మండలంలోని దోన్పాల్ గ్రామంలో వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. వైభవంగా రథోత్సవం జాతర, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు ఖాయం. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన గ్రాడ్యుయేట్ టీచర్ల ఎమ్మెల్సీ సమావేశంలో ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అసెంబ్లీ పక్షనేత మహేందర్ రెడ్డి. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు. ఇప్పటి వరకు 60 కోట్ల మంది భక్తుల పుణ్య స్నానాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.